గుడ్ మార్నింగ్ 99 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రంజిత్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. నేడు హైదరాబాద్ కు గులాం నబీ ఆజాద్ రాక ముందస్తు ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం, ఆత్మహత్యలు చేసుకోవద్దన్న చంద్రబాబు. నేడు 266వ రోజు ప్రజా సంకల్ప యాత్ర. ముచ్చెర్ల నుంచి ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. 20,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఏపీ అసెంబ్లీని భగ్నం చేసిన పోలీసులు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయండి. ఈ కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచన. కేసీఆర్ కు బుద్ధి చెప్పండి. ఉద్యోగులు నిరుద్యోగులకు ఉత్తమ్ లేఖ. మహాకూటమి ఏర్పాట్లో ముందడుగు. ఉమ్మడి బహిరంగ సభకు పార్టీల నిర్ణయం. వాయువులపాడు సిఐ సిద్ధతేజమూర్తికి సస్పెండ్ వేటు. న్యాయం కోసం స్టేషన్కు వచ్చిన మహిళకు వేధింపులు. మంచిర్యాల జిల్లా ఇంధారంలో ఉద్రిక్తత. ఇవాళ గట్టయ్య అంత్యక్రియలు భారీగా మోహరించిన పోలీసులు. సూర్యాపేట జిల్లా మునగాల వద్ద బస్సు బోల్తా. 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఈ నెల 28న మెడికల్ షాపులు దేశవ్యాప్తంగా బంద్. ఆన్లైన్లో విక్రయాలకు నిరసన. మళ్లీ మొదటికొచ్చిన అగ్రిగోల్డ్ వ్యవహారం. ఆస్తుల టేక్ ఓవర్పై వెనక్కి తగ్గిన జిఎస్ఎల్ గ్రూప్. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రణయ్ హత్య. ₹1 కోటితో మారుతీరావు డీల్. నేడు 7వ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న స్వామివారు. బంగాళాఖాతంలో అల్పపీడనం. కోస్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం. ప్రజలే నాకు యజమానులు. వారణాసిలో ప్రధాని మోడీ ఉద్ఘాటన. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు నోటీసులు. ఈ నెల 25న హాజరు కావాలని ఆదేశం. కర్ణాటక మంత్రిపై మనీ లాండరింగ్ కేసు. డీకే శివకుమార్ పై ఈడీ ఎఫ్ఐఆర్. ముస్లింలను కలుపుకున్నదే హిందుత్వం. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు. 10వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం. డెహ్రాడూన్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. టెలికాం వ్యాపారం నుంచి ఆర్కాం నిష్క్రమణ. రిలయన్స్ కమ్యూనికేషన్ సంచలన నిర్ణయం. చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం. దిగుమతులపై టారిఫ్ పెంపు. పసి కూనలపై చెమటోడ్చి గెలిచిన భారత్. 26 పరుగులతో హాంకాంగ్ పై విజయం. ఆసియా కప్లో దాయాదే ఆమీ తూమి. నేడు భారత్ పాకిస్తాన్ డి.
For more updates, please subscribe 99 TV Telugu.